హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో బాబు కూడా ఓకే, ఇప్పుడు బాగున్నాడు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఛానల్కి అనేది బూస్టప్ అవుతుంది. సో నేను ఈ ఛానల్ ఇలా ప్రిపరేషన్ అవుతూ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక పెద్ద రీజన్ ఉందండి. సో రీజన్ ఏంటి? ఇంత ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినా కూడా నేను వీడియోస్ పెడుతున్నాను అని అంటే కూడా నాకు ఒక పెద్ద పర్పస్ ఉంది కాబట్టి నేను పెడుతున్నాను. అలాగే నేను ఇలా సింగిల్గా నేను ఉండి పిల్లలను చూసుకొని నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ప్లస్ నాకు ఉండేది డే మొత్తంలో నిజం చెప్పాలంటే 5 hours మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ నేను ఒక్కదాన్నే చూసుకుంటాను. నేను తెలుసా, ఎవ్రీథింగ్. మీకు ఇంట్లో కనీసము చిన్న పని కన్నా కానీ బయటకు వెళ్ళి ఇప్పుడు మీకు మీ హస్బెండ్స్ ఉన్నా, మీ అత్త వాళ్ళు ఉన్నా, ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరున్నా కూడా మీకంటూ ఒక సపోర్ట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మీకు పాల ప్యాకెట్కి వెళ్ళాలన్నా, కూరగాయలు తీసుకురావాలన్నా వాళ్ళకి చెప్తే మీకు తెచ్చి పెడతారు. కానీ ఇక్కడ నాకు అట్లా కాదు. నేను వెళ్ళి నాకు కూరగాయలు కావాలన్నా నేనే వెళ్ళి తెచ్చుకోవాలా, నా పిల్లలకి ఏమన్నా కావాలన్నా నేను వెళ్ళాలా, వాళ్ళకి ఏమన్నా అయినా నేను వెళ్ళి చూసుకోవాలా, ఈవెన్ పాల ప్యాకెట్కైనా నేను వెళ్ళాలా. ఈ మధ్య మా పాప పొద్దున కొంచెం లేచి తను తెచ్చిస్తుంది నాకు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ నాకు ఉంది. ఎందుకు ఉంది ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. అంటే మా హస్బెండ్ ఇక్కడ ఉండడు, తను ట్రాన్స్ఫర్ అయ్యి చెన్నై వెళ్ళిండు కాబట్టి. సో నాకు ఇక్కడ నేను ఇప్పుడు వీళ్ళ ఎడ్యుకేషన్ ఇక్కడ, మనం అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇక్కడ నేను ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా. ఈ జాబ్ అంటారా, జాబ్ అనేది నాకు ఒకటి, అది చెయ్యాలి అనేది నాకు ఒక కళ అంతే. ఒక గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి అనేది నా కళ. అందులో నేను ఇన్కమ్ ఎర్న్ చేసేది తర్వాత విషయం. కానీ ఈ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం కూడా అది నాకు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఉంటుంది. నా ఫ్యామిలీకి నేను ఇంట్లో ఉండి మనీ సంపాదించాలనే మైండ్ సెట్ నాది. ఎందుకనంటే ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి మనీ అనేది ఊరికే రాదు. మనం మంచి బతకాలి అని అంటే మనీ అనేది ఖచ్చితంగా నీడెడ్, అవసరం. అది మేము ఎవరి దగ్గర సింగిల్ రూపాయి తీసుకోకుండా మేము సొంతంగా బతుకుతున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా అవసరం. అంటే ఇంట్లో వాళ్ళు ఇవ్వరా అంటే ఇంట్లో వాళ్ళు మనకు రైస్ పంపిస్తారు, ఇంకా ఏమన్నా ఐటమ్స్ ఉంటే పంపిస్తారు, ఫుడ్ వరకు. కానీ మిగతా అన్నీ మనం చూసుకోవాలి కదా. ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు బయట రేట్స్ కానీ అన్నీ కానీ. సో అట్లా వీటన్నిటిని ఇప్పుడు పిల్లల ఫీజులకు వీటినన్నిటిని మా సార్ ఒక్కడు మేనేజ్ చేస్తే అవి అక్కడికే అయిపోతాయి. మనం లైఫ్లో తొందరగా ఎదగాలి, సక్సెస్ రావాలంటే ఎదగలేము. కాబట్టి సో నేను చూజ్ చేసుకుంది ఇది ఒకటి. దట్టు మళ్ళీ నాకు ఫైనాన్షియల్గా నాకు కొంచెం కనీసం ఖచ్చితంగా నాకు ఇక్కడ అమౌంట్ అనేది అవసరం. ఎందుకు అని అంటే కూడా నేను చెప్తాను. మేము మా హస్బెండ్ వేరే అంటే అదర్ కంట్రీస్ వెళ్తా అని చెప్పేసి మేము అవన్నీ ఇన్వెస్ట్ చేసినాం. అక్కడ మాకు లాస్ వచ్చింది. సో ఆ లాస్ అనేది మేము ఎలా సెట్ చేసుకోవాలనేది మేము చూస్తున్నాం. సో ఇప్పుడు నా వంతుగా నా సపోర్ట్ అనేది నేను మా హస్బెండ్కి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎంతవరకు ఎర్న్ చేయగలుగుతానో నాకున్న నాలెడ్జ్తోని నేను ఇంత చదివిన దానికి నేను ఎంతో కొంత ఇంట్లో ఉండి ఎర్న్ చేసే టాలెంట్ నాకు ఉంది కాబట్టి సో నేను ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని అంటే నా దగ్గర ఉన్న ఒకటే ఆప్షన్ ఈ యూట్యూబ్. కాబట్టి నేను యూట్యూబ్ని నాకు ఇన్కమ్గా చేసుకుంటున్నాను. ఒకటి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకు అని అంటే చాలా మందికి చదువుతుంది ఎందుకు యూట్యూబ్ చేసుకుంటుంది అనేది కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు చాలా మంది జాబ్స్ చేస్తారు, ప్రైవేట్ జాబ్ చేసి వచ్చి ఇంటి దగ్గర చదువుతారు. సో అట్లాంటి వాళ్ళని క్వశ్చన్ చేయరు. కానీ ఇప్పుడు నేను ఇంట్లో ఉండి యూట్యూబ్ చేసి చదువుతున్నా అంటే క్వశ్చన్ చేసిన కూడా నాట్లే అంటే నా మంచి కోసం చెప్పిండ్రు. కానీ నా మంచి కోసం చెప్పిండ్రు కదా అని చెప్పేసి నేను ఈరోజు వీడియో ఆపేస్తే నేను అదే నిజం అనుకుంటారు. కానీ నాకంటూ ఒకటి పర్పస్ ఉంటుంది కాబట్టి నేను క్లారిటీ ఇక్కడ చెప్పుకోవడానికి ఆప్షన్ ఉంది, చెప్తున్నాను అంతే. ఎవరిని తప్పు పట్టట్లేదు, సో ఎవరిని కించపరచట్లేదు, అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకనంటే నా ఫ్యామిలీకి మనీ నీడెడ్ కాబట్టి నేను చేసుకుంటున్నాను. సో నేను జస్ట్ స్పెండ్ చేసేది యూట్యూబ్ కోసం ½ ఏనండి. ½ కంటే ఎక్కువ నేను స్పెండ్ చేయను. ఎందుకు అని అంటే నాకు ఎడిటింగ్ స్కిల్స్ వచ్చు. నేను స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన. కానీ ఇప్పుడు ఆ స్ట్రగుల్ అనేది నాకు లేదు. జస్ట్ నేను ½ ఎడిటింగ్ మొత్తం చేసి వీడియోని 10 minutesలో పోస్ట్ చేయగలుగుతా. అంటే నేను ½ వీడియో కంటెంట్ క్లిప్ తీసుకొని, ఎందుకంటే నేను మొత్తం కెమెరా పట్టుకొని తిరగం కదా, డే మొత్తం ఫోన్ ఆన్ చేసుకొని ఉండలేం కదా, డే మొత్తం మనం రికార్డింగ్ చేయం కదా. అట్లా మనకి ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ కుకింగ్ చేస్తున్నామో అక్కడ నాకు ఒక 2 minutes కంటెంట్ అవసరం వీడియో. సో అక్కడ తీసుకుంటా 2 minutes, కథం కెమెరా ఆఫ్ చేస్తా, పక్కన పడిస్తా. నెక్స్ట్ నేను చదివేటప్పుడు నాకు ఒక 2 minutes కావాలి కంటెంట్ వీడియో. సో అక్కడ ఒక 2 minutes తీసుకుంటా, ఎంత 4 minutes వచ్చింది. నెక్స్ట్ ఇంకేదైనా పిల్లలతో వర్క్ చేసేటప్పుడు ఒక 3 minutes,
4, 5, 6, 7 అట్లా. ఇంకా గిన్నెలు తోమేటప్పుడు ఒక 3 minutes అట్లా మనము ఎక్కడైతే అవసరమో అక్కడ ఒక 4 minutes ఇట్లా తీసుకుంటా అంతే. అది ఈ రోజు తీసుకున్నానా దాన్ని ఈ రోజు వదిలేస్తా. రేపు పెట్టే వీడియోను ఈ రోజు క్లిప్ తీసుకున్నదాన్ని రేపు పెడతాను నేను. అంటే ఈ రోజు పెట్టే వీడియోను నిన్నటి వీడియోని ఈ రోజు పెడతాను నేను. అట్లా అంటే నిన్నటి వీడియో నేను ఇప్పుడు ఈ రోజు క్లిప్ తీసుకున్నా కదా, మార్నింగ్ సెక్షన్లో జస్ట్ ఒక 10-half an hour నేను ఒక క్లిప్ తీసుకున్నా వంట చేసేటప్పుడు కొద్దిసేపు చదివేటప్పుడు. సో దాన్ని వదిలేస్తా, ఇంకా ఫోన్ పక్కన పడేస్తా. ఈ క్లిప్పింగ్ నేను ఈ వీడియోని ఎడిట్ చేయడం అంటే ఎక్కడ ఎడిట్ చేస్తా అంటే నైట్ పడుకుంటాం కదా, బాబును నా మీద పడుకోబెడతా, లేదంటే కొద్దిసేపు వాళ్ళతో పడుకుంటా. అప్పుడు నేను వాళ్ళని పడుకోబెట్టుకుంటా, నా మీద పడుకోబెట్టుకొని ఊపుకుంటూ నేను అక్కడ ఎడిట్ చేసేసి అక్కడనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. నేను ఇంకా వాయిస్ ఓవర్ని కూడా రాసుకొని ఇవ్వాలా, నేను ఇది చెప్పాలా అన్నది ఉండదు. నాది ఫ్లో ఉంటుంది. నాది ఎట్లుంటుంది అంటే నేను ఏదైతే ప్రిపేర్ అయిందో దాన్ని ఆ రోజు నైట్కు వీడియోలో నేను చెప్పేస్తా. ఆ డే టైంలో ప్రిపేర్ అయిందాన్ని నైట్ టైంలో నేను మీకు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. ఏదన్నా ఆఫ్టర్నూన్ సెక్షన్ వీడియో సపరేట్ డబల్ వీడియో వస్తా చూడు, ఆ రోజు అప్పుడు వీడియో ప్రిపేర్ అయితే అంటే నేను ఎప్పుడన్నా సడన్గా ప్రిపేర్ అయినాక అవును ఈ వీడియోలో ఇది చెప్పాలి అని థాట్ వచ్చినప్పుడు టక్కన అట్లా చెప్పేస్తా, అంతేగాని సో ఎవరిని నేను వీడియోస్ చేస్తున్నా అని చెప్పేసి నేను చదవద్దని చెప్పట్లేదు ఎవరికి. మీరు చదువుకోండి, మీరు చదువుకోండి, నేను చదువుకుంటా. నన్ను చూసి నలుగురు చదువుకోవాలి అంతే. నా కంటెంట్ నాకు జాబ్ వస్తుందా రాదా, నా జాబ్ అనేది నాకు ఒక కళ, చెయ్యాలి అనేది ఒక కళ. దాంట్లో ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది తర్వాత, కానీ యూట్యూబ్లో అనేది ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఇది లైఫ్ టైం నేను దీన్ని ఎట్లా అనుకున్నానంటే ఒక ప్రాపర్టీ కొన్న దాని లెక్క ఇప్పుడు దీన్ని చూసుకుంటున్నా. రేపటి రోజుకు నా పిల్లలకు నేను దీన్ని ఇవ్వాలా, దీన్ని ఇంకా ఏ విధంగా నేను డెవలప్మెంట్ చేసుకోవాలా, ఏ విధంగా చేయాలనేది కూడా ఆలోచిస్తా. ఎందుకంటే ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబ్, ఫర్ ఎగ్జాంపుల్గా అనిల్ జిల్లా టీచర్, గవర్నమెంట్ టీచర్ అయినా కూడా ఫ్యాషన్ కోసం టీచర్ జాబ్ వదిలేసి దీనికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? తనని ఇన్స్పైర్గా నేను కూడా చాలాసార్లు తీసుకుంటా. అంటే ఎవరికి ఎక్కడ లక్కు రాసి పెట్టుందో తెలియదు కదా. సో అట్లా అని చెప్పేసి నేను చదవట్లేదు అని కాదు, నాకు డే మొత్తంలో దొరికేది 5 hours దొరుకుతుంది. ఆ 5 hoursలో నేను ఎంత చదువుకోవాలో అంత చదువుకుంటా. నాకు అదృష్టంలో రాసి పెట్టుంటే నాకు వస్తుంది, లేదంటే వదులుతుంది. ఎందుకంటే నాకు లాస్ట్ ఏమో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అది 1:2 వరకు వెళ్ళొచ్చిన నేను, తెలుసా 1:2 వరకు వెళ్ళొచ్చిన. నేను కూడా రాసి విసుకొస్తుంది. నేను చదవట్లేదని నేను చదువుతున్నాను. నాకు ఎంతవరకు నాతోని రెగ్యులర్గా ఫోన్ కాంటాక్ట్ ఉంటారు కొందరు ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్సే ఉన్నారు, వాళ్ళకి తెలుసు. సో అందుకు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నచ్చిన వాళ్ళే చూడండి, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. మన వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మీరే చూడాలి, మీరే చేయాలని. మీకు మంచి అనిపిస్తే సపోర్ట్ చేయండి, అంతకు మించి నేను ఏం మిమ్మల్ని కోరుకోను. మంచి అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ యూట్యూబ్ చేయడం అనేది నా ఫ్యామిలీకి కూడా చాలా నీడెడ్ అండి. నేను ఉన్నది చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి ఓకేనా, తప్పుగా మాత్రం అస్సలు అనుకోదు దయచేసి. ప్రతి ఒక్కరికి ఐఎమ్ సో సారీ, ఎవరిని నేను తప్పు పట్టట్లేదు.